హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అని తెలిసిందే కదా. రాజకీయాల్లో కాలం గిరున తిరిగితే కొన్ని విషయాలు అంటే ఈవెన్ డైజెస్ట్ కూడా కావు. అట్లాంటి పరిస్థితే నిన్న ఒకటి ఢిల్లీలో చోటు చేసుకుంది. తుగ్లక్ రోడ్డులో తెలంగాణ సీఎం బంగ్లాగా పేరున్న ఒక ఇంటికి సంబంధించి నేమ్ ప్లేట్ మారిపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అది మరెవరిదో కాదు, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నేమ్ ప్లేట్ మారిపోయి అక్కడ యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి పేరుతో నేమ్ బోర్డు ప్రదర్శించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2004లో యూపీఏ 1లో కేసీఆర్ అప్పటి ప్రభుత్వంలో గనులు బొగ్గు గనుల శాఖ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. ఆ టైంలో తుగ్లక్ రోడ్డులో ఆయనకు ఒక బంగ్లాను కేటాయించారు. ఆ తర్వాత ఉద్యమ సమయంలోనూ ముఖ్యమంత్రిగా ఆయన 2 సార్లు బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలోనూ ఆ బంగ్లా కేవలం కేసీఆర్ పేరుతోనే ఉండేది. ఢిల్లీలో ఎక్కడ కూడా అంటే సరైన ఫెసిలిటీస్ లేని కారణంగా తుగ్లక్ రోడ్డులోని ఈ భవనాన్ని కేసీఆర్ ఎంచుకున్నారు. దాంతో గత 20 ఏళ్ళుగా కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా అయితే రాజకీయ పరిణామాలు వేగంగా మారడంతో తెలంగాణ ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో ఢిల్లీలోని తుగ్లక్ రోడ్లో సీఎం బంగ్లా పేరు మారిపోయిందనమాట. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇకపోతే సిపిడబ్ల్యూడి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్స్కు రేవంత్ రెడ్డి కొన్ని సూచనలు చేశారంట. ఆ బంగ్లాకు సంబంధించి కొన్ని మార్పు చేర్పులు ఆయన చెప్పారని తెలుస్తోంది. సీఎంగా తాను అంటే ఢిల్లీకి వచ్చే ప్రతిసారి ఆ బంగ్లాలోనే స్టే చేస్తానని, దానికి కొన్ని మార్పు చేర్పులు సూచిస్తారని చెప్పి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ భవన్కు అధికారులు తాత్కాలికంగా రేవంత్ నేమ్ బోర్డును ఫిక్స్ చేశారు. ఈ ప్రాసెస్ జరుగుతున్న టైంలో సీఎం ఫస్ట్ టైం అందులో అడుగుపెట్టారు. ఇప్పటికీ రెడీగా ఉన్న బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యంతో పాటు సీసీటీవీల కంట్రోల్ రూమ్ తదితరాలను రేవంత్ రెడ్డి పరిశీలించారు. లాంఛనాలన్నీ పూర్తయిన తర్వాత తుది మెరుగులు దిద్దేలా అధికారులకు తగిన సూచనలు ఇస్తారని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్న వార్త. సో ఇది ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మైరా మీడియా.